పోయింది, పోయింది, అంతా పోయింది. నా 25 ఏళ్ల రాజకీయ జీవితం ఈ రోజుతో సమాధైపోయింది. రా 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 చూడు 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 చూడు. నేను మాట్లాడుతుంటే ఫోటోలు తీశాడు ఎవడో. నాకే పంపించాడు. విను 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 ఇది విను. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు. నేను పర్మిషన్ ఇచ్చాను. అదే విధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్ కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. ఎవరు 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 నా కోట్లో దూరి నా ఫ్యాక్టరీలో నా రూమ్ లో నా సీట్ లో రికార్డ్ చేశాడు? ఎలా ఎలా మొత్తం రికార్డ్ చేశాడు. పెట్టబోతున్నాడు, అందరికీ పెట్టబోతున్నాడు. ఏంటన్నా? గోటవరా. ఇకంతే, అంతా క్లోజ్. నా లైఫే పోయింది. అక్కడ పనిచేసే వాళ్ళంతా నీ వాళ్ళే కదయ్యా? అవును, అందరూ. మరెలా మరెలా? అది నా కాన్ఫరెన్స్ రూమ్ లో ఎవరు 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 ఎవరు? అక్కడే ఉన్నాడు, తిలక్ అక్కడే ఉన్నాడు. పో పో పో, యాంజాలికి పో. లేపేయి, చంపేయి. మెడల్ ఇస్తాను, డబ్బిస్తాను, ప్రమోషన్ ఇస్తాను, అన్ని ఇస్తాను. ఏమడిగినా ఇస్తాను. పో పో పో. రా నాగరత్నం, రా. ఒట్టి చేతులతో వచ్చా, పట్టుకోలేకపోయావా? ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, నిరాశపరిచావే. పర్వాలేదు, రా కూర్చో. నో థాంక్స్. తిలక్ పీడ వదిలిందనే సంతోషంలో తాగడం మొదలెట్టాను. అంతా తలకిందులైపోయింది. పర్వాలేదు, కూర్చో.
ఇక 12 గంటలే టైం ఉంది. ఎంజాయ్ చేద్దాం, తప్పులేదు. రేపు ఉదయం 10 గంటలకి తిలక్ మనకు సంబంధించిన ఫైల్స్ హైకోర్టుకి అప్పగించేస్తాడు. ఓచలు లెక్క పెట్టాల్సిందే ఇద్దరం. మనిద్దరం. ఏంటా చూపు? ఏమే, ఆ తిలక్ని ఒకసారి మిస్ చేసావు పర్వాలేదు, రెండోసారి మిస్ చేసావు ఓకే, మూడోసారి కూడా మిస్ చేసి వచ్చి కూర్చున్నావే, సిగ్గు లేదు? ఒక మామూలు మనిషిని ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ పట్టుకోలేకపోవడమా? నీకెందుకే కాకి డ్రెస్సు విప్పి పారేసి చీర కట్టుకొని బాగా సింగారించుకొని ఎవడ పక్కలోనైనా పడుకొని పిల్లలు కను. మిస్టర్ సింహాచల నాయుడు, ఇప్పుడు కూడా నిన్ను షూట్ చేసి మినిస్టర్ సూసైడ్ చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాయగలడు. ఎవర్రా ఓచలు లెక్క పెట్టేది? నేనా? నెవర్. నీలాంటి పొలిటీషియన్ చేతులకి సంకెళ్ళు వేస్తే ఏదో పద్మశ్రీ అవార్డు దక్కినట్టుగా నవ్వుతూ ఫోటోకి పోజులిచ్చి వ్యాన్లో ఎక్కుతారు. నాలాంటి పోలీస్ దానికి సంకెళ్ళు వేస్తే తన కుటుంబానికి, ఈ డిపార్ట్మెంట్ కి, ఈ దేశానికే అవమానం రా. నన్నెవరనుకుంటున్నావు? షూట్ చేస్తాను, షూట్ చేస్తాను రా, షూట్. అయ్యో బాబోయ్, ఎంత కోపం, ఎంత రోషం! ఇదే నాకు బాగా నచ్చింది. ఇప్పుడే నువ్వు పాత నాగరత్నంలా కనిపిస్తున్నావు కదరా? రాజకీయ నాయకుడు గెలవాలంటే శత్రుశేషం లేకుండా చూసుకోవాలి. నీ కోపాన్ని, రోషాన్ని తిలక్ దగ్గర చూపించుండాల్సింది. పోలీస్ ఆఫీసర్ని సూసైడ్ ఎవరైనా చేసుకోవచ్చు. నువ్వు నాకు బాగా నచ్చావు. అదే మా వాళ్ళు చెప్పారు. ఏదో కోర్టులో కలుసుకుందాం అన్నావట. కానీ మన యాంజాల గ్రామం, వాటర్ ఫ్యాక్టరీ, ఇక్కడి జనం